పేరు వివి శివనారాయణ, మా మిసెస్ పేరు వి లక్ష్మీ దేవి. మాది కడప డిస్టిక్ ఆర్టీబీబీ ప్రొద్దుటూరు దగ్గర. ఫస్ట్ మా షుగర్ బీపీ వల్ల క్రియాటినిన్ పెరగడం వల్ల లోకల్గా డయాలసిస్ 5 years నుంచి చేయించుకుంటున్నాము. తర్వాత కొన్ని హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాము. కొందరు జీవనదానంలో చేసి యశోద హాస్పిటల్లో బెటర్గా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మేము ఫస్ట్ భయపడ్డాము సార్. మళ్ళీ తర్వాత కొంతమంది ఈమెతో పాటు డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకున్నారు, బాగుంది, బెటర్గా ఉంది అనేసి. బాగా ఇక్కడ ఉండే స్టాఫ్స్ కానీ సార్ చెప్పడం కానీ మాకు భయం వేసేది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జీవనదానంలో అప్లై చేసిన తర్వాత అది వస్తే ఎప్పుడు వస్తుందో 1 year బ్యాక్ తర్వాత రావచ్చు అనుకున్నాము. కానీ 5 months అది 6 months లోపలనే వచ్చేసింది. ఫస్ట్ భయపడ్డాము. 5 years నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే అది మార్చుకున్న తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా రోజులు బతకరు మనకు తెలియక అట్లా చేసుకున్నాము. మళ్ళీ ధైర్యం చేసి ఇక్కడ వచ్చేసి అన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత దిలీప్ సారు బాగా చెప్పి, ఏమవుదమ్మా మీరు ఇంతవరకు లేట్ చేశారు, మీకు దీని మీద అవగాహన లేదు, చాలామంది ఇలానే భయపడుతున్నారు ఎందుకో మరి అని అన్నారు. ఫస్ట్ భయపడ్డాము. ఆమె ఆపరేషన్ చేసిన వెంటనే బాగా మంచిగా చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంది. అప్పుడు క్రియాటిన్ వచ్చేసి 9-10 అలా ఉండేది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత 0.7 వచ్చింది. బాగా ఇక్కడ ఉండే స్టాఫ్స్ ప్రతి అవర్ మొత్తం ఫస్ట్ నుంచి హై క్యాడర్ వరకు చూసుకోవడం బాగా మంచిగా, డాక్టర్స్ అయితేనేమి మిగతా అందరు స్టాఫ్స్ అయితేనేమి బాగా మంచిగా చూసుకుంటారు. నేను అసలు ఊహించలేదు ఇట్లా అనేసి. బాగా అంత మంచిగా నేను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ తిరిగాను కానీ ఇంత మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, ఒక సపోజ్ అక్కడ ఆపేసి వీల్ చైర్ అడిగిన వెంటనే ఇట్లా తీసుకెళ్తే పక్కన సార్ దగ్గర ఉండే మేడం కానీ ఎవరైనా కానీ మీరు అసలు ముట్టుకోవద్దండి ఉన్నారు అనేది వేరే పిలిచడం కానీ రిసీవ్ చేసుకోవడం చాలా మంచిగా, అంత బెటర్గా. మెయిన్ అది ఇంపార్టెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ కంటే ఇది బాగుంది సార్, బెటర్గా బాగుంది. జీవనదానంలో చేయడం వల్ల మాకు ఇంత అర్లీగా వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. దిలీప్ సార్ మాత్రం చూసి ఇలా ఉంది ఇలా ఫాలో కాండి అని ఆయన చెప్పడం, బాగా మంచిగా ఇవ్వడం, ఈ టాబ్లెట్ వాడండి, ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి అని. సార్ దగ్గర ఉండే మేడం కూడా బాగా చాలా ఎప్పుడు ఏ రోజు ఆ రోజు రిపోర్ట్, బీపీ, షుగరు, వెయిట్ ఇవన్నీ ఏ రోజు ఆ రోజు మేడం అడుగుతుంది. ఒకవేళ మేము లేట్ అయినా కూడా సార్ దగ్గర ఉండే మేడం పేరు ఏదో తెలియదు కానీ ఆ మేడం కంపల్సరీగా ఆ మెసేజ్ పెట్టకపోతే కాల్ చేస్తుంది, ఏం మీరు మెసేజ్ పెట్టలేదు అనేసి. అది ఇంపార్టెంట్. అది మళ్ళీ సార్కి చెప్పడం, అది ఏమన్నా ఇదైతే అది ఇచ్చే ఈ టాబ్లెట్ ఇట్లా పెట్టడం ఇంత కోలుకుంటుందని నేను ఊహించలేదు అసలు. ఈ 5 years చేయకుండా ట్రాన్స్ప్లాంటేషన్ జీవనదానంలో చేయకోకుండా లేట్ చేయడం ఏంటంటే, సపోజ్ ఈ డయాలసిస్లో అయితే ఒక 10 years అలా కంటిన్యూ చేయొచ్చు. అది మార్చుకున్న తర్వాత చాలామంది అనడం మాకైతే ఒపీనియన్ అంత లేదు సార్, ఎక్స్పీరియన్స్. మళ్ళా సరే కొందరు చేయించుకున్నారు. ఇక్కడ మన హాస్పిటల్లో ధైర్యం చెప్పారనమాట, మేము మార్పించుకున్నాం, 3 years అయింది, 2 years అయింది, బాగున్నాం అనేసి. అప్పుడు 5 years తర్వాత మాకు ఇది వచ్చేసి ఇక్కడ జీవనదానంలో రిజిస్టర్ చేశాము. 5 months 6 months లోపల మాకు సీనియార్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా సార్ కూడా చూసి ఆ టెస్టులన్నీ పెట్టిన తర్వాత ఏం కాదమ్మా, ఏం భయపడొద్దని బాగా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి దిలీప్ సార్ అంతా బాగా చేసి అప్పుడు ధైర్యం వచ్చింది. ఆపరేషన్ అయితే డిశ్చార్జ్ అయినా కూడా కొద్దిగా భయం ఉండింది. ఇప్పుడు ఈ బెటర్గా ఇంకా మంచిగా డయాలసిస్ కంటే ఇంకా మంచిగా బాగా క్యూర్ అయ్యి ఆమె బాగా ఇది అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్. Hello everyone, this is the special case of kidney transplant we have done for patient Lakshmi Devi, who is a 43 years old female. And what happened is she was in a small place called Podduturu in Kadapa, where she used to do dialysis. Since last 5 years she is undergoing dialysis there. Most of the people who are staying in these district places and peripheries, they are afraid of kidney transplants. Usual feeling in these patients is that once you do transplant you will get some infections, you will die of infections and you will go back to dialysis. So this is some misconception is going on among these patients who are doing regular dialysis at the peripheries. So she is one of the patient who was afraid of kidney transplants and she was on dialysis since last 5 years and she is suffering a lot. So once they came to us at Yashoda Somajigoda, they met me
and they were asking about kidney transplant. They heard some patients underwent kidney transplant under my care in the previous last 6 months, and they are doing good. So that's why they came for inquiry. I counseled them that this is the case, like transplant as compared to the dialysis, the survival and the quality of life after kidney transplant is always better. These patients do very well after kidney transplant. So they don't have any living related donor, so we registered them under Jeevan Daan, and we have done the counseling for them that transplant, as per all the studies, the quality of life and survival is much better. They agreed for the kidney transplant, and when we got one deceased donor like cadaver transplant, I called them, they came all the way, and they were initially very apprehensive about the kidney transplant. Then after counseling and explaining them everything in detail, they agreed, and we done the kidney transplant. After the transplant, she recovered very well. Her creatinine before transplant was like 8 to 9 in that range, but after transplant within 5 or 6 days creatinine has come down. This is like a deceased donor transplant. We have given some injections, medicines as induction, and she recovered very well. Now down the line, after 3-4 months, she's recovered very well. She's creatinine is almost normal, and she's doing all her routine activities with equal interest, and there were significant benefit and improvement in quality of life. So they were very happy that they got. So message in this case is, like most of my message to all the patients who are doing dialysis, quite younger populations, they are doing on dialysis in the peripheries for years together, and they are suffering for recurrent infections, recurrent graft failures, that fistula failures, and they are coming for recurrent catheterizations. Even if dialysis is done free of cost, these patients are suffering because of infections, and they are dying early. In fact, they spend a lot of money compared to transplant in dialysis because of these recurrent admissions, fistula failures, ICU admissions, heart failures. So over a period of time, these people who remain on dialysis for longer time will spend more money compared to the kidney transplant. So all these people, they should come forward for Jeevan Daan registration. If they have the family member, we can do live kidney transplant, and transplants outcomes have improved significantly, and these patients are doing very well. Thank you.